బెంగాల్లో మరో 15 ఏళ్లు తమను కదిలించే మొనగాడు ఎవడూ లేడు అన్న ధీమాతో మమతా బెనర్జీ గారు బెంగాల్ అంతా తన ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టుగా రెచ్చిపోయారు. బెంగాలులో జీవించే ప్రజలకు తాము బెంగాలులో జీవిస్తున్నామా లేక పాకిస్తాన్ అనే సైతాన్ ఆవహించిన బంగ్లాదేశ్లో జీవిస్తున్నామా అన్న డౌట్ వచ్చేలాగా రూల్ చేశారు. అలా గాలిలో తేలిపోయినట్టుగా, మేఘాలలో తూలిపోయినట్టుగా అలవోకగా మళ్లీ గెలిచేస్తాను అని ట్యూనింగ్ చేసుకున్న మమతా గారికి బీజేపీ కళ్ళు బైర్లు కమ్మేలాగా పడితే గనక మళ్లీ లేవలేని విధంగా లాగిపెట్టి షాకులిచ్చింది. గాలిలో తేలిపోయే ఆవిడని నేలపైన బొక్కబోర్లా పడదోసిన కీలక శక్తి గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. సైలెంట్ కిల్లర్ లాగా మమత కాళ్ల కింద ల్యాండ్ మైన్స్ ని బిగించింది ఎవరో వింటే గ్రేట్ అనిపిస్తుంది. బెంగాలులో బీజేపీ గెలుస్తుందా? ఎలా గెలుస్తుంది? అసలు బీజేపీకి బెంగాలులో నెట్వర్క్ ఎక్కడ ఉంది? బూత్ స్థాయి క్యాడర్ నిర్మాణమే లేదు. 294 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి ప్రజలలో గుర్తించబడిన నాయకులే లేరు. ఎలా గెలుస్తుంది ఇలాంటప్పుడు అన్నది సెకండ్ ఫేజ్ పోలింగ్ ముందు దాకా విశ్లేషకుల యొక్క అతిపెద్ద విశ్లేషణ. ఈ విశ్లేషణ 100% నిజమే. ఒక ఎమ్మెల్యే కావాలి అంటే అతడు ప్రజలకు బాగా పరిచయం అయిన వాడు కావాలి. అతడి పైన గుడ్ ఇంప్రెషన్ ఉండాలి. లేదా అతని పార్టీ గెలుపు గుర్రం అయి ఉండాలి. లేదా ఏదైనా ఒక పెద్ద వేవ్ వచ్చి ఉండాలి. లేదంటే గెలుపు చాలా కష్టం. గుర్తింపు లేని వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవడం అసాధ్యం. సో బీజేపీ ఇక్కడ బెంగాల్కి కొత్త, అంటే ఇంతవరకు అధికారంలోకి రాలేదు. కాబట్టి బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్త్ పూర్గా ఉంటుంది. అదే టీఎంసీ విషయానికి వస్తే టీఎంసీ 3 సార్లు అధికారంలో ఉంది. కాబట్టి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి దాకా టీఎంసీ వెళ్ళింది. అధికారం కొనసాగించిన పార్టీలకు ఉన్న ఈ అడ్వాంటేజీ అధికారంలో లేని పార్టీలకు ఉండదు. ఇది బీజేపీకి అతిపెద్ద మైనస్ అన్నది విశ్లేషకుల యొక్క మేజర్ పాయింట్. సౌత్ రాష్ట్రాలు కావచ్చు, బెంగాల్ కావచ్చు, వీటిని బీజేపీ ఇప్పటి వరకు గెలవలేకపోతోంది. కారణం ఏమిటి అంటే ఈ రాష్ట్రాలలో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాకపోవడం వల్లే. అలా అధికారంలో లేనందువల్ల బూత్ స్థాయి క్యాడర్ నిర్మాణం బలంగా తయారు కాలేదు. కారణం ఏదైనా బూత్ స్థాయి క్యాడర్ లేకుండా ఎక్కడైనా గెలవడం జరగదు. ఈ సమయంలో ఇక్కడ వెస్ట్ బెంగాల్లోకి ఒక వ్యక్తి ఎంట్రీ ఇచ్చారు. ఆ వ్యక్తి పేరు సునీల్ బన్సల్. సునీల్ బన్సల్ ని అపర చాణక్యుడు అని, సైలెంట్ స్ట్రాటజిస్టు అని, క్యాడర్ బిల్డింగ్ స్పెషలిస్టు అని, ఆర్గనైజేషన్ మ్యాన్ అని రకరకాల బిరుదులతో పిలుస్తారు. సునీల్ బన్సల్ అసాధారణమైన స్ట్రాటజిస్టు, బ్యాక్ ఎండ్ బ్రెయిన్. యూపీలో బీజేపీ వరుసగా 2 సార్లు గెలవడం వెనక మాస్టర్ మైండ్ ఈ సునీల్ బన్సల్ గారే. 2014, 2017, 2019, 2022లో అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించిన ఎలక్షన్స్ లో బీజేపీ గెలుపుకి సీక్రెట్ సూత్రధారి ఈయనే. గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్ లో స్పెషలిస్టు, గ్రౌండ్ లెవెల్ ఆర్గనైజేషన్ స్పెషలిస్టు ఆయన. ప్రస్తుతం సునీల్ బన్సల్ గారు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయనకే వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఒడిశాల ఇన్ఛార్జిని కూడా అప్పగించింది బీజేపీ. వెస్ట్ బెంగాల్లోకి దిగిన బన్సల్ శరవేగంగా చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ప్రతి బూత్ కి కమిటీలను ఏర్పాటు చేయించడం. ఆయన దిగగానే ఏం చేశారు అంటే పన్నా ప్రముఖ్ మోడల్ అనే దానిని అమలులోకి తీసుకువచ్చారు. పన్నా ప్రముఖ్ మోడల్ ని అమలు చేయడం వల్లే యూపీలో 2 సార్లు గెలవడం సాధ్యమైంది. పన్నా ప్రముఖ్ అంటే, పన్నా అంటే ఓటర్ లిస్టులో ఒక పేజీ అని అర్థం. ఒక పేజీలో సాధారణంగా 30 నుండి 60 ఓటర్ల పేర్లు ఉంటాయి. ఒక్క పేజీకి ఒక వ్యక్తిని నియమిస్తారు. ఈ వ్యక్తినే ప్రముఖ్ అంటారు. అంటే ఒక బూత్ లో 1000 మంది ఓటర్లు ఉన్నారు అనుకుందాం. ఆ బూత్ను 20 నుండి 25 పేజీలుగా విభజిస్తారు. 25 పేజీలకు 25 మంది వ్యక్తులను నియమిస్తారు. అంటే 25 మందికి ఒక ప్రముఖ్ అన్నమాట. తమ పార్టీకి ఓటు వేయడాన్ని గురించి ఆ విధంగా మోటివేట్ చేసేవాడే ప్రముఖ్ అన్నమాట. ప్రతి ఓటర్ని వ్యక్తిగతంగా కలవడం, వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకోవడం, వారి సమస్యలను నోటు చేసుకోవడం, వారితో పర్సనల్ రిలేషన్స్ ని ఏర్పాటు చేసుకోవడం, తమ బీజేపీ గెలిస్తే వారి సమస్యలను తీరుస్తామని నమ్మకం కలిగించడం, ఇవన్నీ కూడా ప్రముఖ్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీరిలో ఎవరు బీజేపీ సపోర్టర్సు, ఎవరు అపోజిషన్, ఎవరు తటస్థులు అనే వాస్తవాలను కూడా గుర్తించి తమ పై స్థాయి లీడర్లకి సమాచారాన్ని అందిస్తారు. ఇలా ఇచ్చిన సమాచారాన్ని అనుసరించి ఆయా బూతులకు సంబంధించి, ఆయా వ్యక్తులకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో పై నాయకత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రముఖులు అమలు చేస్తారు. ఓటింగ్ సమయంలో ఎవరు ఓటు వేశారు, ఎవరు వేయలేదు అనే విషయాన్ని కూడా గుర్తించి వేయని వారికి పర్సనల్ గా కాల్ చేసి ఓటు వేయించడం, అవసరం అయితే వారికి తమ సొంత వెహికల్ ని ఇచ్చి బూత్ కి చేర్చడం కూడా చేస్తారు. ఇలా చేసి
చేసేదే పన్నా ప్రముఖ్ మోడల్. దీనిని యూపీలో విజయవంతంగా అమలులోకి తెచ్చి గెలుపును సాధించారు. దీనినే వెస్ట్ బెంగాల్లో కూడా అమలు చేశారు సునీల్ బన్సల్ గారు. ఇప్పుడు బూత్ స్థాయి క్యాడర్ బీజేపీకి లేదు, గుర్తించబడిన నాయకులు లేరు అనే దానికి బలమైన సమాధానం దొరికినట్టే కదా. సునీల్ బన్సల్ గారిని 2022 జూలై నెలలో నేషనల్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అప్పుడే వెస్ట్ బెంగాల్ కి ఆయన ఇన్ఛార్జ్ కూడా అయ్యారు. 2022 జూలైలో అపాయింట్ అయితే అదే ఏడాది చివరిలో వెస్ట్ బెంగాల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. నియర్లీ ఇప్పటికి 2.5 ఏళ్లుగా వెస్ట్ బెంగాల్లో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. మొదట 2022లో స్టేట్ పరిస్థితిని అంచనా వేశారు. కేడర్ యొక్క బలహీనతలను గుర్తించారు. బూత్ స్ట్రక్చర్ ఎక్కడ వీక్ ఉందో అనలైజ్ చేశారు. 2023లో కొత్తగా బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. పన్నా ప్రముఖులను ఎంపిక చేశారు. ట్రైనింగ్ సెషన్స్ ని ప్రారంభించారు. ఇక 2024లో పన్నా ప్రముఖ సిస్టమ్ పూర్తిగా యాక్టివేట్ అయ్యింది. మైక్రో లెవెల్ ఆర్గనైజేషన్ ని ప్రారంభించారు. 2025-26లో పూర్తి స్థాయి వర్క్ జరిగింది ఈ విషయంగా. ఇలా 15 ఏళ్లుగా టీఎంసీ బూత్ లెవెల్లో ఆటోమేటిక్ గా స్థిరపడింది అనుకుంటే లిటరల్లీ టీఎంసీ ఎవరి బూతుల దగ్గర స్థిరపడింది? ముస్లింలు మెజారిటీగా ఉన్న బూతుల దగ్గర స్థిరపడింది. హిందువులనేమో బెదిరింపులు ఉచితాలతో మేనేజ్ చేసింది. ముస్లింస్ ఉన్న చోట బీజేపీకి అపోజిట్ ఓటు చేస్తారు. బీజేపీకి టీఎంసీ అపోజిట్ కాబట్టి టీఎంసీకి వేస్తారు. టీఎంసీ లేకపోతే కాంగ్రెస్ కి వేస్తారు. మొత్తం మీద బీజేపీకి అపోజిట్ గా వీరు వేస్తారు. టీఎంసీ ముస్లిం ఓటర్ల పాదాలు పట్టుకునే ఉంటుంది కాబట్టి వారి ఓట్లు టీఎంసీకే వేస్తారు. అక్కడి ముస్లిం ఓట్స్ 60 నుండి 100 సీట్లలో గెలుపును డిసైడ్ చేస్తాయి కాబట్టి టీఎంసీ గెలుపు ఈ విధంగా చాలా ఈజీగా జరిగింది ఇంతకాలం. ఇప్పుడు కూడా ఈ కారణంగానే తమ గెలుపు నల్లేరు మీది నడకవుతుంది అని మమతా గారు భావించారు. ఈ కారణంగానే ముస్లిం ఓటర్స్ కాళ్లను పట్టుకుని హిందువులనేమో నాకు ఓటు చేయకపోతే అంతు చూస్తాను అని బెదిరిస్తూ వచ్చారు. అలా బెదిరించి ఓట్లు వేయించుకుంటూ వచ్చారు. కానీ 2.5 ఏళ్ల కింద సునీల్ బన్సల్ అనే ఒక సీక్రెట్ కిల్లర్, సీక్రెట్ ఆర్గనైజింగ్ బిల్డర్ అక్కడికి వచ్చారు అని వారు మర్చిపోయారు. ఆయన ఆమె కాళ్ల కింద ఎంత బలమైన పన్నా ప్రముఖ్ అన్న పేరుతో ల్యాండ్ మైన్స్ ని బిగించారు అంటే మొన్న ఏప్రిల్ 23-29 తేదీల్లో అవి భయంకరంగా పేలాయి. ఆ రిజల్ట్ రేపు మే 4వ తేదీన బయటకు రానుంది. సునీల్ బన్సల్ గారు ఒక బూత్ లెవెల్ స్ట్రక్చర్ ని స్ట్రాంగ్ చేయడమే కాదు, క్యాడర్ కి ట్రైనింగ్ ఇవ్వడం అండ్ రీబిల్డింగ్ చేయడం చేస్తూ వచ్చారు. టీఎంసీ బీజేపీని ఔటర్ పార్టీ అనే నెరేటివ్ తో ప్రచారం చేసి బీజేపీని అక్కడ బెంగాల్ పార్టీ కాదు దీన్ని తరిమి కొట్టండి అని నెరేటివ్ చేశారు. దీనిని బ్రేక్ చేయడానికి, ఇలాంటి టీఎంసీ నరేటివ్ ని బ్రేక్ చేయడానికి లోకల్ బెంగాలీ ఫేస్లని ఆయన అక్కడ బయటకు తీసుకువచ్చారు. బెంగాల్లో ముస్లిం ఓటు తర్వాత కీలకమైనవి ఎస్సీ ఎస్టీ మతువా కమ్యూనిటీలు. సో వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. బార్డర్ లో మైగ్రేషన్ ఇష్యూస్ ని హైలైట్ చేశారు. టీఎంసీని ప్రజల్లో నెగిటివ్ చేయడానికి తగిన అంశాలు ఏమిటి అని అక్కడ గుర్తించారు. అక్కడ హింస, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్, హిందువుల రక్షణ, అవినీతి అనేవి ఉన్నాయి బాగా అని గుర్తించి వీటిపైన టీఎంసీకి వ్యతిరేకంగా నెరేటివ్ ను బిల్డ్ చేశారు. ఈ రోజు బీజేపీ గెలిచేస్తోంది అంటే ఇంత పెద్ద నెట్వర్క్ ని చాలా సీక్రెట్ గా అక్కడ జరిపించాల్సి వచ్చింది. ఇలా తన పేరును పెద్దగా బయటకు రానియకుండానే అంతా చేసేశారు సునీల్ బన్సల్ గారు. భూపేంద్ర యాదవ్, బిప్లవ్ దేవ్, అనిల్ బన్సల్ అను ముగ్గురితో కలిసి సునీల్ బన్సల్ గారు ఈ రోజు బీజేపీని గెలిపించేస్తున్నారు. బన్సల్ గారు బెంగాల్లో పెద్ద పెద్ద సభలను ఏర్పాటు చేయడం కంటే చిన్న చిన్న సభలపైననే దృష్టి పెట్టారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలలో 12,000కు పైగా వీధి సభలు జరిపారు. ఓటర్లను, ముఖ్యంగా మహిళలను మోటివేట్ చేసేలాగా 165,000 చిన్న చిన్న మీటింగులను నిర్వహించారు. సో టీఎంసీకి గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో బలమైన పట్టు ఉంది అనేదాన్ని బన్సల్ గారి బ్యాచ్ బ్రేక్ చేశారు. ఈ విధంగా కేవలం మోడీ గారు, అమిత్ షా గారు, యోగి గారి సభలకు వచ్చి అక్కడ మైమరిచిపోయిన ఓటర్సే తమకు ఓటు వేస్తారు అని బీజేపీ నమ్మలేదు. 2.5 ఏళ్ల క్రితమే అక్కడ సీక్రెట్ ఆర్గనైజింగ్ పవర్ ని దింపింది. ఆ పవర్ తన కర్తవ్యం సక్సెస్ఫుల్ గా ఇప్పుడు పూర్తి చేసింది. మరి సునీల్ బన్సల్ గారి బ్యాచ్ కష్టానికి రేపు ఫలితం రాబోతోంది. బీజేపీ ఈ విజయంగాని సాధిస్తే రాజస్థాన్ లో 1969లో జన్మించిన బన్సల్ రియల్ కౌటిల్య అన్న పేరును సార్థకం చేసుకుంటారు. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.